ओम ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं। नमो ब्राह्मण्यदेवाय को ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। हरे कृष्ण हरे अंदरिकी कृष्ण हरे कृष्ण माताजी। हरे कृष्ण టు ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనం ఈ రోజు ఫిఫ్త్ సౌండ్స్ ఏం చేయకూడదు. అన్మ్యూట్ ఎవరిని చేయమంటే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని రావాలి, వచ్చి చెప్పాలి. ఓకే, ఏదైనా రిపీట్ చేయాలి అంటే రిపీట్ చేస్తాను, మీరు రిపీట్ చేయడానికి రెడీ. ఓకే, అందరూ చూసి చెప్పే అంత ఉండదు కాబట్టి కొందరు చెప్పకపోవచ్చు. సో దే కెన్ లెర్న్ హియర్. ఓకే, दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैभ्यश्च नरपुङ्गवः. ओके, दृष्टकेतुश्चेकितानः ఇక్కడ దృష్టకేతుశ్చేకితానః అని రావాలి. సో కొందరికి ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ లైన్ లో, అది కొంచెం చూసుకోండి. దృష్టకేతుశ్చేకితానః అది ఓకే. ఆ ఫస్ట్ లైన్ కొంచెం కష్టము, అది కొంచెం చూసుకోండి. మిగతా అంతా ఈజీనే. లాస్ట్ లైన్ శైభ్యశ్చ నరపుంగవః. ఓకే, సో మనము ఇప్పుడు హన్విక రాలేదు కదా ఈరోజు. మాతాజీ మళ్ళీ రిపీట్ చేస్తారా మాతాజీ శ్లోక? ఓకే, దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. ఓకే, or do you want to repeat once again? Fine. Yes మాతాజీ. సో మళ్ళీ ఒకసారి మీకు వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాను, రిపీట్ చేపిస్తాను, అప్పుడు నేర్చుకోండి. నేను సాధ్వికి రిపీట్ చేపిస్తాను కదా, అప్పుడు నేర్చుకోండి. ఓకేనా? సో దానికన్నా ముందు మనము స్క్రీన్ షేర్ చేసుకుందాము. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది అందరికీ? ఓకే, వెరీ నైస్. ఓకే, ఇది ఇక్కడ ఉంది శ్లోక, చూసారు కదా. ఇక్కడ దృష్టకేతు
కేతు అని ఆయన ఒక రాజు అన్నమాట. ఇంకోటి చేకితానహ అని ఇంకొక రాజు. ఇంకొక ఆయన కాశీరాజా, ఆయన కాశీరాజా. ఇంకా ఆల్సో వీర్యవాన్ అంటే అంటే వీళ్ళందరూ ఏంటి, వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నారు, ఎవరెవరికి చెప్తున్నారు అసలు మీకు గుర్తుందా? చెప్పండి ఎవరైనా. ఎవరితో చెప్తున్నాడు? నో నో. ఇంకా కాదు. ఇంకా అది కూడా కరెక్టే, సంజయ ధృతరాష్ట్ర, అది కూడా కరెక్టే. కానీ ఇంకా ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? ఎవరెవరితో చెప్తున్నారు? కృష్ణ నో టు సంజయ. నో నో, వెయిట్. ఇక్కడ కృష్ణ నో, ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, చూడు ఎంతమంది గ్రేట్ పీపుల్ ఉన్నారు అందరూ అని. ఆ గ్రేట్ పీపుల్ గురించి చెప్తున్నాడు, ఒక్కొక్కరి గురించి చెప్తున్నాడు. వాళ్ళున్నారు ఇంతమంది ఉన్నారు గ్రేట్ పీపుల్, మనం ఓడిపోతామేమో అని భయం ఆయనకి లోపల. దుర్యోధనుడికి లోపల గజగజ వణుకుతుంది ఆయనకి. ఆ టీచర్ దగ్గరికి, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నువ్వు వీళ్ళందరికీ నేర్పించావు, నువ్వే టీచర్ వాళ్ళకు కూడా. వాళ్ళందరూ చూడు ఇప్పుడు మనతోటి యుద్ధం చేయడానికి వచ్చారు. మనం గెలుస్తామని గ్యారంటీ ఉందా? లేదు, గ్యారంటీ లేదు. ఎందుకంటే నీ అంత గొప్ప టీచరు వాళ్ళకు కూడా వాళ్ళు నీ స్టూడెంట్స్, వాళ్ళు ఎంత నేర్చేసుకున్నారు నీ దగ్గర. అర్జునుడు, భీముడు, అట్లా వాళ్ళకి సమానంగా ఉన్నారు అందరూ. అంత గ్రేట్ పీపుల్ ఉన్నారు. మనం గెలుస్తామా అని డౌట్ఫుల్, ఆయనకి డౌట్ తోటి వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు ఏడుస్తున్నాడు. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకి, చెప్తా ఉన్నాడు అనమాట. ఇదంతా లైవ్ గా చూసింది ఎవరు? ఇదంతా ఎవరు చూస్తున్నారు లైవ్ లో? సంజయుడు ఇదంతా చూసి ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రునికి. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు చూడలేడు కదా, అక్కడ వార్ దగ్గరికి వెళ్ళలేడు కదా, ఆయన యుద్ధం చేయలేడు కదా. సో వాళ్ళ కొడుకుల గురించి ఆయనకి భయం అన్నమాట. ఏమైపోయిందో నా కొడుకులు మరి భయపడి వచ్చేస్తారో ఏమో, పాండవులను చూసి యుద్ధం వద్దు ఏమొద్దు, మీకు ఇచ్చేస్తాము రాజ్యము. ఆయనకి రాజ్యం ఇవ్వాలని లేదు, వాళ్ళ కొడుకులు రాజ్యం ఇవ్వాలి అని లేదు. అందుకోసం ఆయన ఆ భయంతో ఎక్కడ అట్లాంటి పనులు చేస్తారో భయపడి అని ఆయన సంజయుడిని అడుగుతాడు అనమాట, అక్కడ ఏం జరుగుతుంది చెప్పవా నాకు అని. ఇంట్రెస్టింగ్ గా మనకి క్యూరియాసిటీ ఉంటది కదా. ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ ఎట్లా చూస్తారు? క్రికెట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అట్లనే అన్నమాట, లైవ్ కామెంటరీ వింటూ ఉంటారు కదా. సో అలాగే ఇంకా అడుగుతూ ఉన్నాడు, చెప్పు నాకు, నీకు వ్యాసుడు ఒక మంచి, సంజయుడికి వ్యాసుడు ఇస్తాడనమాట అటువంటి పవర్. ఏంటి? విజన్ పవర్. చూడగలడనమాట ఏం జరుగుతుందో, వార్ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అంతా చూడగలడు. కానీ ఎప్పటికీ కాదు. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో తెలుసా మీకు? 18 days జరిగింది. 18 days. ఆ 18 days వరకు మాత్రమే ఉంటుంది ఆయనకి ఆ విజన్, అంతవరకే ఉంటుంది. 18th day ఎప్పుడైతే దుర్యోధనుడు చనిపోతాడో విజన్ మొత్తం పోతుంది, ఇంకా ఆయన చూడలేడు, విజన్ పోతుంది ఆయనకి. సో అందుకోసము ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరితో చెప్తున్నారు అనేది. అది. సో ఇక్కడ వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నాడు అనమాట. అందరు పవర్ఫుల్, అంత పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారు అక్కడ. పురుజిత్తున్నాడు, కుంతిభోజుడు ఉన్నాడు. కుంతిభోజుడు అంటే చెప్తాను నేను ఒక్కొక్కరి గురించి. సైభ్య ఉన్నాడు, నరపుంగవ ఉన్నాడు, హీరోయిన్ హ్యూమన్ సొసైటీ. నరపుంగవ అంటే హీరోయిన్ హ్యూమన్ సొసైటీ.
సో ఇదంతా వీళ్ళందరూ ఉన్నారు అని ఆయన బాధపడుతున్నాడు అనమాట దుర్యోధనుడు. అది. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, దేర్ ఆర్ ఆల్సో గ్రేట్ హీరోయిక్ పవర్ఫుల్ ఫైటర్స్ లైక్ దృష్టకేతు. ఈయన ఎవరు అసలు? దృష్టకేతు ఎవరు తెలుసా మీకు? చేది అని ఒక రాజు, చేది రాజు అనమాట. ఆయన చేది అని ఒక కింగ్డమ్, ఆ కింగ్డమ్ కి ఈయన రాజు అనమాట. యాక్చువల్గా ఈయన 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 వీళ్ళ ఫాదర్ ఎవరు తెలుసా? దృష్టకేతు వాళ్ళ ఫాదర్ శిశుపాలుడు. శిశుపాలుడు స్టోరీ తెలుసా మీకు? శిశుపాలుడి కొడుకు దృష్టకేతు. శిశుపాలుడు కృష్ణకి ఎనిమి కదా, కానీ ఈయనే దృష్టకేతు వాళ్ళ కొడుకు మాత్రము పాండవులకి ఫ్రెండ్ అన్నమాట. పాండవుల ఫ్రెండ్. సో ఆయన పాండవులకి ఆర్మీలో ఉంటాడనమాట దృష్టకేతు. మంచి వారియర్, గ్రేట్ వారియర్. ఆయనకి అన్ని టెక్నిక్స్ తెలుసు అనమాట, వార్ టెక్నిక్స్. సో ఈయనే ఇంకా ఏంటి, ఈయన సిస్టర్ అంటే శిశుపాలుని కూతుర్ని నకులుడు పెళ్లి చేసుకుంటాడు అనమాట. నకులుడు. ఇదంతా మనం డీప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి తర్వాత ఇతని దృష్టకేతు యొక్క కొడుకు చేకితానుడు. ఇక్కడ ఉన్నది ఇంకొకటి ఉన్నాడు కదా, ఇంకో పేరు చెప్తున్నారు కదా, చేకితానుడు అక్కడ ఉన్నది కదా. దేర్ ఆర్ ఆల్సో గ్రేట్ హీరోయిక్ పవర్ఫుల్ ఫైటర్స్ దృష్టకేతు చేకితాన. ఈయనే వీళ్ళ కొడుకు అన్నమాట. చేకితాన ఇస్ ద సన్ ఆఫ్ దృష్టకేతు. సో ఈయన కూడా మంచి వారియర్. ఈయనని యాక్చువల్గా నకులుడు దుర్యోధనుడు 15th డే రోజు దుర్యోధనుడు నకులుడిని పట్టుకుంటాడు అనమాట చంపేయడానికి. ఎవరు? దుర్యోధనుడు. నకులుడు మన పాండవులలో చిన్నవాడైనట్టు నకులుడిని పట్టుకుంటాడు. చిన్నవాడు కాదు, చిన్నవాడి కంటే ముందువాడు. పట్టుకుంటాడు అనమాట. ఫోర్త్ నకులుడు పట్టుకుంటే అప్పుడు చేకితానుడు వెళ్ళి ఆయన రక్షిస్తాడనమాట. నకులుడిని రక్షిస్తాడు. అంత మంచి ఫైటర్ ఈయన చేకితాన. సో కానీ పాపం దుర్యోధను చేతిలో చచ్చిపోతాడు, ఓడిపోతాడు, చచ్చిపోతాడు అనమాట. సో అలా. సో ఇలా ఒక్కొక్కరు మీకు ఇక్కడ కాశీరాజు అని ఇంకొక అతను ఉన్నాడు కదా. ఈయనకి 3 ఆడపిల్లలు ఉంటారు. అంబ, అంబిక, అంబాలిక. 3 ఆడపిల్లలు. వీళ్ళు 3 తెలుసు. తెలుసా? వెరీ గుడ్. అంబ, అంబిక, కాశీరాజు కూతుర్లు వాళ్ళు. సో ఈయన కూడా పాండవుల సైడే ఉంటాడనమాట. ఈయన ఈ అంబ, అంబిక, అంబాలిక 3ని ఎవరు? విచిత్ర వీర్య పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? భీష్మ తమ్ముడు. భీష్ముని తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, విచిత్ర వీర్య. ఆయన పెళ్లి చేసుకుంటాడు అనమాట వీళ్ళ 3ని. సో ఇది మీరు మీకు స్టోరీ తెలిస్తే, మహాభారత స్టోరీ తెలిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. కొంచెం పెద్దగా చాలా లాంగ్ పెద్ద స్టోరీస్ ఉన్నాయి వీళ్ళవి. నెక్స్ట్ పురిజిత్, ఇంకా కుంతి భోజ. వీళ్ళు ఏంటంటే, కుంతి భోజ ఎవరో తెలుసా మీకు? కుంతి భోజ కుంతి తండ్రి. కుంతి భోజ యాక్చువల్గా ఈయనకి పిల్లలు లేరు. కుంతి భోజకి పిల్లలు లేరు పాపం. పిల్లలు లేకపోతే ఆయన దుర్వాసుడు ఇచ్చిన వరంతోనే పిల్లల్ని కంటుంది. వాసుదేవుడి యొక్క సిస్టర్. కృష్ణ ఫాదర్ ఎవరు? వాసుదేవ కదా. వాసుదేవుని సిస్టర్ కుంతి. ఆమెని దత్తత తీసుకుంటాడు తెలుసా? దత్తత అంటే కూతురుగా తీసుకుంటాడు అనమాట. ఆమెని తీసుకొని అట్లా పెంచుకుంటాడు కుంతిని. అలా కుంతి భోజ యొక్క కొడుకు పురిజిత్. అంటే కుంతి వాళ్ళ బ్రదర్ పురిజిత్. పాపం ఆయన కూడా చనిపోతాడు, పురిజిత్ కూడా. సో ఇలా. సో అప్పుడు అండ్ సైబ్య అనేది శిబి మహారాజు యొక్క వంశం వాళ్ళనమాట. శిబి మహారాజు మీకు తెలుసా? ఆయన కూడా మంచి దాన గుణం ఉన్నవాడు.
అది మీకు ఎప్పుడైనా స్టోరీ చెప్తాను నేను ఇంకొకసారి. ఆ వంశం వాళ్ళు కూడా పాండవ సైడే ఉంటారనమాట. ఇంతమంది గ్రేట్ పీపుల్ ఉన్నారని ఏడుపు ఆయనకి. ఇంతమంది ఉన్నారు, మనం గెలుస్తామా అని ఒక్కొక్కరి పేరు చెప్తున్నాడు. దృష్టకేతు ఉన్నాడు, చకితానుడు ఉన్నాడు, కాశీరాజుడు ఉన్నాడు, పురిజిత్తు, కుంతిపోజ, శైబ్య, వీళ్ళందరూ ఉన్నారు అని ఏడుస్తున్నాడు వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి. నువ్వే వాళ్ళకి అందరికి చాలా నేర్పించావని బాధ ఆయనకి. సో ఈ శ్లోక మనము ఒక్కొక్కరితోటి చెప్పిద్దాము. ఇప్పుడు సాధ్విని అడుగుదాం ఫస్ట్. సాధ్వి దృష్టకేతుష్ 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 తుష్ దుష్ దృష్టకేతుష్ దృష్టకేతుష్ చేకితానః. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండాలమ్మా, వినిపిస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్ లో ఉండి చదువుకోండి. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చేకితానః. చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ శైబ్యశ్చ శైబ్యశ్చ. నరపుంగవః. నరపుంగవః. ఓకే, సమ్ ప్రాబ్లమ్, ఐ థింక్ నెట్ ప్రాబ్లమ్. ఓకే, మనము నెక్స్ట్ భవిష్యాన్ని తీసుకుందామా? భవిష్య రిపీట్ చేస్తావా? మాతాజీ, ఐ విల్ సే మాతాజీ. ఓ రియలీ గ్రేట్ నాన్న, చెప్పు. దృష్టకేతుశ్చ చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఇక్కడ ఫస్ట్ లైన్ కొంచెం తప్పుపోయింది. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చ చేకితానః. పోయింది. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చ చేకితానః. దృష్టకేతుష్ చేకితానః. చేకితానః. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చ చేకితానః. ఇగో నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే దృష్టకేతుశ్చేకితాన చా లేదు, చేకితానః అనాలి. దృష్టకేతుష్ చేకితానః. చేకితానః. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. అయితే నువ్వు ఇక్కడ కశిరాజశ్చ అంటున్నావు, కాశీరాజశ్చ. ఓకేనా? ఇది రెండు తప్పులే, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మనము దీత్య చెప్పమ్మా. అందరు వింటున్నారు కదా, వినండి, నేర్చుకోండి దీత్యది. దీత్య చెప్పు. దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. వండర్ఫుల్, సూపర్. ఓకే,
నెక్స్ట్ దృష్టకేతు చేకితానః వద్దొద్దు వీర్యవాన్ భవిష్య మ్యూట్ చేసుకోనాను. యశ్వంత్ నెక్స్ట్. ఓకే, యశ్వంత్ ఏదో రైటింగ్ లో బిజీ ఉన్నాడు. సో ముకుంద ప్రియ చెప్పమ్మా. ఎస్ మాతాజీ. వెయిట్ ముకుంద ప్రియ ఫస్ట్. ముకుంద ప్రియ చెప్పు. దృష్టకేతుస్ చేకితానః కాశీరాజ చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజశ్చ సైభ్యాస చ నరపుంగవః. నరద అంటున్నావు. ఓకే యశ్వంత్. ముకుంద ప్రియ మ్యూట్. యశ్వంత్ మీరు రిపీట్ చేస్తావా? ఓకే. దృష్టకేతుష్ చేకితానః చేకితానః దృష్టకేతుశ్చేకితానః చా అనకూడదు. దృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతుశ్చేకితానః వీళ్ళిద్దరు సెపరేట్ అన్నమాట. దృష్టకేతుశ్చేకితానః. చేకితానః దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. వెరీ నైస్. ఓకే రైట్. నెక్స్ట్ కమ్స్ కృష్ణ ఆరాధ్య. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. ఓకే ముకుంద ప్రియ చెప్పేసావా? చెప్పేసావా? ఆహ్లాద్. ఓకే ఆహ్లాద్ చెప్తావా? చెప్పాలా? ఆహ్లాద్ చెప్తాం. చెప్పు. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. వండర్ఫుల్, సూపర్, చాలా బాగా చెప్పావు ఆహ్లాద్. ఓకే, సో అందరు చెప్పేశారండి. ఎస్ చెప్పు. ఓకే. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. వండర్ఫుల్, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్
శ్లోకాకి వెళ్ళిపోదాం మనము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. ఇది ఓకే. ఈ శ్లోక మళ్ళీ ఒకసారి భవిష్య అడుగుతుంది, మళ్ళీ చెప్పు అని చెప్తుంది, నాకు తెలుసు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మనం 5th శ్లోక అయిపోయింది, 6th శ్లోకాలోకి వచ్చేసాము. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. యుధామన్యు, ఈయన కూడా ఒక పేరు, ఇది ఒక పేరు. ఆయన ఒక వీరుడు, ఆయన ఉన్నాడు. ఇదంతా దుర్యోధనుని ఏడుపు అన్నమాట. ఓ యుధామన్యుడు ఉన్నాడు, విక్రాంత ఉన్నాడు, యుధామన్యు చ అండ్ విక్రాంత మైటీ. విక్రాంత అంటే విక్రమార్కుల్లాగా మైటీ. ఇదేంటిది ఉత్తమౌజాశ్చ, ఈయన పేరు ఉత్తమౌజాహ ఈయన పేరు. ఈయన కూడా ఉన్నాడు ఉత్తమౌజాహ. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, యుధామన్యు ఉత్తమ. నేను తర్వాత చెప్తాను వీళ్ళ సంగతి. చ అండ్ వీర్యవాన్ అంటే వెరీ పవర్ఫుల్. వీర్యవాన్ అంటే సాంస్క్రిట్ లో మీనింగ్ వెరీ పవర్ఫుల్. వీళ్ళందరూ ఇంత పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఏడుస్తున్న దుర్యోధనుడు ఏడుపు, అదంతా వాళ్ళు ఇంత గ్రేట్ పీపుల్ ఉన్నారు వాళ్ళ సైడ్. చూడగానే ఆయనకి ఏడుపు వచ్చేసింది. వాళ్ళ యుద్ధము వాళ్ళందరినీ చూడగానే కథం స్టార్ట్ అయిపోయింది ఆయనకి. సుభద్ర అన్నమాట. సౌభద్ర అంటే సుభద్ర. సుభద్ర ఎవరు చెప్పండి నాకు? మాతాజీ కృష్ణ వాళ్ళ అన్న వాళ్ళ చెల్లి. మీరు జగన్నాథ్కి వెళ్ళారా? పూరి జగన్నాథ్ చూసారా? టెంపుల్. కృష్ణ, బలరాం, సుభద్ర ముగ్గురు ఉంటారు కదా పూరి జగన్నాథ్. ఎంత గ్రేట్ గా మొన్ననే రథయాత్ర అయింది. సో వీళ్ళు ముగ్గురు 3 రథాలలో చక్కగా ఊరేగుతారు మొత్తం. సో అది కూడా ఒకసారి స్టోరీ చెప్పుకుందాం మనం. వాళ్ళ కళ్ళు ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి అదంతా ఒక స్టోరీ. అదొక స్టోరీ, వేరే స్టోరీ ఉంది, నేను తర్వాత చెప్తా. మనం మెల్లిమెల్లిగా చెప్పుకుందాం, తొందర ఏం లేదు. సుభద్ర ఈమె కృష్ణ అండ్ బలరామ చెల్లెలు. ఇంకొకటి ద్రౌపది. ద్రౌపదేయ అంటే సన్స్ ఆఫ్ ద్రౌపది. ద్రౌపదికి 5 భర్తలు కదా, 5 పాండవులు కదా ఆమె భర్తలు. పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు ఉన్నాడు. ధర్మరాజుకి ఒక కొడుకున్నాడు ద్రౌపది వల్ల. అర్జునుడికి ఒక కొడుకు, భీముడికి ఒక కొడుకు, నకులుడు సహదేవుడు వీళ్ళిద్దరికి ఒక్కొక్క కొడుకు. మొత్తం 5 కొడుకులు ఉంటారనమాట ద్రౌపదికి. సో వీళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. యంగ్స్టర్స్ అనమాట, వాళ్ళు యంగ్ ఉన్నారు. అప్పుడే ఇంకా యుద్ధానికి వచ్చారు. సర్వే అంటే ఆల్. సర్టైన్లీ మహారథాహ, గ్రేట్ చారియట్ ఫైటర్స్. వీళ్ళందరూ గ్రేట్ యుద్ధ వీరులు, వీళ్ళందరూ ఉన్నారు అని ఆయన బాధపడుతున్నాడు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే యుధామనుడు ఎవరు? ఈయన ద్రుపద, మీకు తెలుసు కదా. ద్రుపద ఎవరు? స్టోరీ చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో. ద్రుపద ఎవరు? టీచర్. ద్రోణాచార్య టీచర్. ద్రౌపది ఫాదర్ ద్రుపద. ద్రౌపది వల్ల ఫాదర్ కదా ద్రుపద. ద్రోణాచార్యుడు ఇంకా ద్రుపద వీళ్ళిద్దరూ
ఫ్రెండ్స్ ఉండే Friends. వాళ్ళ చిన్నప్పుడు. చిన్నప్పుడు ఆ స్టోరీ చెప్పాను కదా. ఫ్రెండ్స్ ఉంటే ఈ ద్రోణాచార్యుడు చాలా బీదవాడు ఉండే. ఆయన ద్రోణాచార్య ఎంత బీదవాడంటే, ద్రోణాచార్యుడు కొడుకు ఎవరు? అశ్వత్థామ. దృష్టద్యుమ్నుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ. అశ్వత్థామకి పాపము మిల్క్ ఇవ్వడానికి మిల్క్ కూడా లేకపోతే ఆ పిండి ఉంటది కదా, వైట్ గా ఉంటది కదా పిండి, అది వాటర్ లో కలిపి ఇచ్చేదన్నమాట వాళ్ళ మదర్. కృపి. వాళ్ళ మదర్ పేరు కృపి. ఆమె అశ్వత్థామకి ఆ వైట్ పిండి కలిపి ఇదే పాలు అని తాగిపించేది. పాపం ఆయనకి అశ్వత్థామకి